శాఖల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ముప్పు పొంచి ఉందంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు అయితే హెచ్చరించినట్టుగా మన సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం లోతుగా విశ్లేషణ చేసినట్లయితే గతంలో కూడా మనం ఏదైతే ఉందో మావోయిస్టులకు సంబంధించి విషయం ఏదైతే ఉందో మావోయిస్టుల విషయంలో కూడా గతంలో కొంతమంది ఏదైతే దాడి చేస్తామని బీజేపీతో కలిసి వెళ్తే అంటూ కూడా గతంలో ఆయన బెదిరించినటువంటి సంఘటనలు మనం చూసాం. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇటు కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు మొత్తం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ నేడు శత్రువులకి అంటే దగ్గరికే ఉన్నారా అనేది పూర్తిగా అక్కడ మనకు వచ్చినటువంటి సమాచారంలో ఉన్నటువంటి అంశం. ఎందుకంటే అటు నరేంద్ర మోడీకి ఇష్టడుగా నరేంద్ర మోడీ అనేది దేశ భవిష్యత్తు కోసం అనేక విధాలుగా ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిణామంలో ఆయనకు కూడా థ్రెడ్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకి దగ్గరగా ఉండే వారికి కూడా అలాంటి థ్రెడ్స్ ఉండే అవకాశం ఉండడంతో కొన్ని ఏదైతే ప్రచార మాధ్యమాల్లో ఉన్నటువంటి గ్రూప్స్ ఏవైతున్నా గ్రూప్స్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ని అంతమొందించే విధంగా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి అంటూ కూడా వ్యాఖ్యలు జరుగుతున్నాయి అంటూ కూడా కేంద్ర నిఘా వర్గానికి చెందినటువంటి వారు పవన్ కళ్యాణ్ దృష్టికి కావచ్చు ఆ భద్రతా సిబ్బంది దృష్టికి కావచ్చు తీసుకొచ్చినట్టుగా సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ కేంద్ర నిఘా వర్గాలు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఎవరు దీనికి పాల్గొని ఈ యొక్క కుట్రకి ఎవరైతే ఉన్నారు అంటూ కూడా అడిగిన దానికైతే వారి దగ్గర నుంచి అయితే సమాధానం రాకపోయినప్పటికీ కూడా వివిధ గ్రూపుల్లో మాత్రం అనేక ఏదైతే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా సమాచారం నడుస్తుందంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం బీజేపీ తోటి పొత్తు అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా హిందూ సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఆ బీజేపీ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ కలవడంతో హిందూ వ్యతిరేక శక్తులు ఏమైనా ఈ కుట్ర పన్నుతున్నాయా అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా హిందూ వ్యతిరేక శక్తులు కుట్ర పన్నినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మనం చూసుకున్నట్లయితే అటు అన్ని మతాలను కూడా గౌరవిస్తూ ప్రతి ఒక్క మతానికి కూడా విలువలతో కూడినటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం తన భార్య క్రిస్టియన్ అంటూ కూడా గతంలో కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ముస్లింకి మసీదులకు సంబంధించి చందాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. హిందువులకు సంబంధించి ఆయన ఇప్పటికీ కూడా పలుమార్లు మాలలు కావచ్చు దీక్షలు కావచ్చు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆయన మతాలను కులాలను కలిపే విధానాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ఇలాంటి అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పైన దృష్టి సారించడం పవన్ కళ్యాణ్ ఏదో చేయాలని ఆలోచన చేయడం అనేది మాత్రం అటు జన సైనికులు అయితే మాత్రం తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అటు కేంద్రంలో ఈ రోజున బీజేపీ పార్టీని ఉండడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ కొంత కావచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే బీజేపీకి కేవలం కావాల్సినటువంటి కీలక సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి సంబంధించి చాలా ఎక్కువ టైం తీసుకుని తాను కావాలి అనుకున్నటువంటి సీట్లను కూడా వదులుకొని ఎన్డీఏ కూటమికి సీట్లు ఎక్కువ వచ్చే విధంగా అంటే బీజేపీకి మిత్రపక్షమైనటువంటి టీడీపీకి సీట్లు ఎక్కువ ఇచ్చి తను తగ్గి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడు అన్న రీతిలో పవన్ కళ్యాణ్ ఎక్కడ నెగ్గాలో కాదో ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా ఆయన తగ్గి జనసేన పార్టీ బీజేపీ టీడీపీ కూటమిని ఆంధ్రప్రదేశ్లో ఘన విజయానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ